అండ్ మేము ఎన్నో ప్రాజెక్ట్స్ మేము ఎక్స్ప్లోర్ చేసాము. బట్ మీరు తీసుకునే ప్రాజెక్ట్స్ అన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. Yes. సో అంటే ఆ ఐడియాస్ అవన్నీ కూడా ఎలా ఎలివేట్ చేస్తున్నారు మీరు? మేము జనరలీ క్లయింట్ మమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు మా కోర్ బిజినెస్ కాన్సెప్ట్ ఏంటంటే మేము ఒక సర్వే చేసామండి. వెన్ వీ స్టార్టెడ్ దిస్ కంపెనీ మేము ఒక సర్వే త్రూ అవుట్ తెలంగాణ, అంటే త్రూ అవుట్ హైదరాబాద్ మేము ఏం చేసామంటే హైదరాబాద్లో మీరు చూసుకుంటే 85% ఆఫ్ ద ల్యాండ్స్, అంటే సిటీ కాకుండా చుట్టుపక్కల ల్యాండ్స్ అన్నీ ఖాళీగా ఉన్నాయి. దానివల్ల ప్రాబ్లమ్స్ ఏంటి, ల్యాండ్ ప్రైజెస్ పెరగగానే ఆ ల్యాండ్స్కి ఏవో ఒకటి ఇష్యూస్ వస్తున్నాయి, కబ్జానో ఇంకేదో లోకల్ ఇష్యూస్ వస్తున్నాయి. సో దీనివల్ల ఇవన్నీ టార్గెట్లో పెట్టుకొని మేము ఒక రెవెన్యూ మోడల్ స్టార్ట్ చేస్తాం క్లయింట్కి ఇవ్వడానికి. క్లయింట్ మా దగ్గరికి ల్యాండ్తో అప్రోచ్ అయ్యాక మేము ఒక సర్వే చేస్తామండి. సపోజ్ ఇది శంషాబాద్లో ఉంది, దీని మీద ఒక సర్వే చేస్తాం. ఈ ల్యాండ్ మీద చుట్టుపక్కల ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడి నుంచి రావచ్చు, ఇలా ఒక సర్వే చేసి మేము ఒక డాక్యుమెంట్ ప్రొవైడ్ చేస్తాం క్లయింట్కి. ఆ డాక్యుమెంట్లో ఏముంటుందంటే డిజైన్ ఏంటి, ఎగ్జిక్యూషన్ ఎలా చేస్తాము, దాన్ని మార్కెటింగ్ ఎలా చేస్తాము, మొత్తం అయిపోయాక మీకు ఎన్ని బుకింగ్స్ రావచ్చు, ఏ టైంలో ఎన్ని రావచ్చు. సో మేము ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ మీకు ఇస్తాము. అందులో అట్లీస్ట్ ఒక 80% మ్యాచ్ చేస్తామండి మనం. చాలామంది లైక్ నా వెల్ విషెస్ కానివ్వండి, క్లయింట్ వెల్ విషెస్ కూడా వాళ్ళు నిజంగా నమ్మలేదు. అంటే ఏదో ఆర్కిటెక్ట్స్ బొమ్మలు ఇస్తారు, చేయగలుగుతారా, ఇదంతా ఇట్స్ నాట్ పాసిబుల్ అన్నారు. బట్ విత్ ఇన్ 8 months మేము కన్స్ట్రక్ట్ చేసామండి. ఇది విత్ ఇన్ 8 months ఇది కన్స్ట్రక్ట్ చేసి 8 months. 8 Oh months. my God. Okay. సో 8 monthsలో మేము చేసి వీ హ్యావ్ రిలీజ్ ద ప్రాపర్టీ ఇన్ టు ద మార్కెట్. సో ఆర్ ప్రాసెస్ విల్ బీ వెరీ సైంటిఫిక్ అండి. మేము ఏదైతే డిజైన్ చేస్తున్నప్పుడు బడ్జెట్స్ జనరలీ కొన్నిసార్లు ఎక్కువ అవుతాయి. సో క్లయింట్కి కూడా భయం ఉండొద్దు. దానికోసం వీ ప్రొవైడ్ దమ్ అ డాక్యుమెంట్. అంటే లీగల్గా వీల్ డూ అ సర్వే. ఆ సర్వే ప్రకారమే వీ గివ్ ద డిజైన్ అండ్ వీ ఎగ్జిక్యూట్ ద ప్రాపర్టీ. అవును, ఏదైనా ఒక ప్రాజెక్ట్ మనం తీసుకున్నాము అంటే అది తక్కువ అవ్వచ్చు, మీరు చెప్పిన దాన్ని బట్టి బడ్జెట్ని బట్టి తక్కువ అవ్వచ్చు, ఎక్కువ కూడా అవ్వచ్చు. సో అది బేర్ చేయాలి. డెఫినెట్లీ చేయాలి. దాని గురించి ముందే కస్టమర్కి అన్ని డీటెయిల్గా చెప్తారా మీరు? ఎవ్రీథింగ్ డీటెయిల్గా. ఫస్ట్ మేము ఏం చేస్తామంటే క్లయింట్ మా దగ్గరికి అప్రోచ్ అయ్యాక మేము చేసిన ప్రాజెక్ట్స్ చూడమంటాం వాళ్ళని. దెన్ వాటి 3Ds చూపిస్తాము. అంటే ఆ ప్రాజెక్ట్స్ చేసినప్పుడు 3Ds చేసినవి ఉంటాయి కదా, ఆ 3Ds అండ్ రియల్ ప్రాపర్టీస్ కంపేర్ చేసుకుంటే వాళ్ళకి అర్థమైపోతుంది. ఓకే. దెన్ మాకు ఒక 10 మీటింగ్స్ ఉంటాయి ఒక క్లయింట్తో బిఫోర్ సైనింగ్ అ ప్రాజెక్ట్. సో వాళ్ళకి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి దెన్ వీ టేక్ ద ప్రాజెక్ట్. ప్రెసెంట్ ఈ ప్రాజెక్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక ఎక్కడ కూడా ప్లేస్ని వదిలిపెట్టలేదు, ప్రతి ప్లేస్ని వాడారు, ఎవ్రీ ఇంచ్ వాడామండి. అండ్ ప్రతి చోట కూడా డిఫరెంట్ థీమ్తో వెళ్ళారు. ఏదో ఒక హౌస్ నిర్మించేసాం, అక్కడ మీరు ఎంజాయ్ చేయండి అలా లేదు. సో ప్రతి ఒక్కటి కూడా ఒక అద్భుతం లాగా నిర్మించారు.